few things so that you see whether you are doing all these at your home to for the betterment of your kids. First thing is you try to make your kid physically active by doing some simple, at least like a sit-ups, pull-ups or jumping or some exercises daily, at least for morning 15 minutes, when there is time at least for 30 minutes. So this will help your child to be physically strong and also increases your child's concentration levels. And second, try to see what your food is, what type of food your child food. And third is try to see who his friends are and what are his hobbies. Students, thank you. And next I ask my senior and also our chief guest here, Chekka Krishna Garu, to speak onto the dais. Yeah. Our beloved sir, Dr. Prabhakar Reddy Garu and Vishnu, my junior and correspondent, Kadaravali sir, and other dignitaries on the dais. Good evening to all my dear parents and all the students. I have studied here, so I have learned English here and all other subjects, and I am glad to say I was topper in my batch. Today, our day-to-day communication in our office is in English. So, the best way how we express our ideas, how we communicate to others will be in English. Our good language is because of our education at Ravindra High School. అందరికీ నమస్కారం. నేను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీలో రీసెర్చ్ అండ్ డిజైన్ వింగ్లో చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మై కంపెనీ హ్యాస్ బిగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్, research and design centers. I am part of it. Being a part of research and design engineer. Jai Ram, Jai Jai Ram, Sri Ram, 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 Jai Ram, Jai Jai Ram, Sri Which our students has to inculcate. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది, వరల్డ్ వార్ 2కి వచ్చింది. వరల్డ్ వార్ 2కి రాగానే వీళ్ళకి అర్థమైపోయింది, ఓకే మన ఎయిర్క్రాఫ్ట్ చాలా స్లోగా ఉన్నాయి. సో దే వాంట్ టు ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్. సో దే హ్యావ్ ఇన్వెంటెడ్ జెట్ ఇంజిన్స్. సో దే హ్యావ్ యాడెడ్ జెట్ ఇంజిన్స్ ఆన్ టు ద ఎయిర్క్రాఫ్ట్. నౌ దే హ్యావ్ ఇంక్రీజ్ ద స్పీడ్. నౌ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నుంచి వీళ్ళ దగ్గర ఉన్న మిషన్ గన్స్తో దే వాంట్ షూట్ ఆన్ టు ద ఎయిర్క్రాఫ్ట్, బట్ ఇట్స్ నాట్ పాసిబుల్. So it's like a Tom and Jerry story. So they have a problem, invent new thing, and then they invent one more new thing to shoot down the aircraft. So they invent one more way to come out of it. It's like a Tom and Jerry story. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్స్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి, వాళ్ళ దగ్గర మిషన్ గన్స్ ఉన్నాయి, ఇట్స్ నాట్ వర్కింగ్, దెన్ వాట్ టు డూ? సో నౌ దే హ్యావ్ కమ్ టు మిసైల్స్. ఓకే, నో నౌ యూ హ్యావ్ టు పుట్ మిసైల్స్. బుల్లెట్స్తో వర్క్ అవ్వట్లేదు. ఓకే, సో మిసైల్స్ కనిపెట్టారు. సో ఈ మిసైల్స్ని వాళ్ళు టార్గెట్ చేయాలి. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ లెవెల్ ఏం ఇంప్రూవ్మెంట్ అయిపోయింది, దే హ్యావింగ్ ఫర్దర్ ఇంక్రీజ్ స్పీడ్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్. నౌ మిసైల్స్ టార్గెట్ చేస్తుంది. సో దే వాంట్ టు గో వెరీ హై ఇన్ టు ద స్కై, చాలా హై. సో 10,000 feet, లైక్ 5 kilometers పైకి వెళ్ళిపోతున్నారు. ఆ పై నుంచి బాంబ్ వేయడం స్టార్ట్ చేశారు. ఏ స్కూల్లో అయినా, ఏ కాలేజ్లో అయినా సబ్జెక్ట్ ఈజ్ సేమ్, టెక్స్ట్ బుక్ ఈజ్ సేమ్. సో ఎక్కడ తేడా ఉంటుంది, స్టూడెంట్లో తేడా ఉంటుంది. ఓకే, ఈరోజు నేను హెచ్ఎల్లో పనిచేస్తున్నాను, R&Dలో ఉన్నాను, దేశం కోసం పనిచేస్తున్నాను అంటే ఇక్కడ చదువుకున్న చదువు వల్లే నేను అక్కడ దాకా ఉన్నాను. కెరియర్లో నేను ఎన్ని ఫ్లోర్లు వేసినా కూడా అది బేస్ వల్ల, నా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. ఈ స్ట్రాంగ్ ఫౌండేషన్ వల్లనే నేను ఫస్ట్ ఫ్లోర్ వేసాను, సెకండ్ ఫ్లోర్ వేసాను, మేబీ థర్డ్ ఫ్లోర్ వేస్తాను. సో ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఖచ్చితంగా ఉంటుంది రవీంద్ర స్కూల్లో. దానికి మీకు ఏమి రెండు ఫుల్ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ కావాలి. 1, డిసిప్లిన్. ఆల్రెడీ కాలేజ్ సార్ చెప్పారు డిసిప్లిన్ కావాలని చెప్పి. ఇక్కడ ఫుల్ డిసిప్లిన్ ఉంది. ఓకే, ఇక్కడ మీకు డిసిప్లిన్ వస్తుంది. స్టూడెంట్లు ఏముండాలి, కమిట్మెంట్, సంకల్పం.
సంకల్ప సిద్ధి ఉంటే కార్యంలో ఖచ్చితంగా విజయం ఉంటుంది. ఓకే, మీకు ఫేమస్ లాగా ఉంటారు కదా మహేష్ బాబుది, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. ఓకే, ఇవన్నీ గొడవ పడడానికి వాడకూడదు. ఓకే, మీరు చేసే పనిలో కమిట్మెంట్ అవ్వాలి. నేను రేపటి నుంచి 5 గంటలకి లేచి చదువుకోవాలి అని మీరు కమిట్ అయ్యారనుకోండి, మీరు చేసేయాలంతే. ఓకే, తగ్గేదే పుష్ప స్టైల్. అర్థమైందా? గొడవ పడడానికి కాదు ఇవన్నీ. వాళ్ళందరూ మంచి మంచి మాటలు చెప్తున్నారు, మనం తప్పుగా తీసుకుంటున్నాం. 10 times ఫెయిల్ అయ్యి 11th మళ్ళీ ఎవరు ట్రై చేశారు? థామస్ ఆల్వా ఎడిసన్ 1000 times చేశాడు. హీ ఫెయిల్ 999 times. 1000th time ఓన్లీ హీ హ్యాస్ వన్. సో మీకు ర్యాంక్ రాకపోవచ్చు, మార్క్స్ తక్కువ రావచ్చు, ఏమైనా కావచ్చు, అయినా కూడా తగ్గేదే ట్రై అగైన్, ఫైండ్ అనదర్ వే. ఓకే, యూ హ్యావ్ టు డూ ఇట్. యు ఆర్ ద హోప్ ఫర్ ద నేషన్, hope for Produttur. Okay, when you grow up in the ladder, when you grow up in the society, in the country, Produttur will be proud of you. Okay, take commitment, study well. Thank you. రీల్స్ చూస్తున్నాం కదా, షార్ట్ 1 minute వీడియోస్, అది మనల్ని ఎలా ఎఫెక్ట్ to our institution. So Pujya Swamiji, please come on to the dais. Swamiji holds MSc in Organic Chemistry from Venkateshwara University, MA Philosophy. ప్రతి ఎగ్జామినేషన్లో కూడా 92% అబౌవ్ ఎంతమంది తెచ్చుకున్నా కూడా అంతమందికి ఇస్తామని చెప్పడం జరిగింది. దీనివల్ల ఇంకా కాంపిటీషన్ లేదు, ఎంతమంది తెచ్చుకున్నా కూడా ప్రైజ్ వస్తుంది నాకు, నేను కూడా తెచ్చుకోవచ్చు అనేటువంటి ఊహ కల్పించడానికి ఈ యొక్క 92% ప్రతి ఎగ్జామినేషన్లో ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళందరికీ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రతి ఎగ్జామ్లో కూడా 92% అబౌవ్ తెచ్చుకున్న విద్యార్థులు అన్నమాట వీళ్ళు. ఎస్ ఓషిత్ రెడ్డి, నర్సరీ ఐ. నాగసాత్విక, నర్సరీ ఐ. కుమార్, నర్సరీ ఐ. రెడ్డి, సెకండ్ ఐ. టీ సంజన, సెకండ్ ఐ. గోవర్ణిక, సెకండ్ ఐ. అక్షిత, సెకండ్ ఎస్. హిమబిందు, సెకండ్ ఎస్. ఏ హిమబిందు, సెకండ్ ఎస్. జీ సుచార్వి, థర్డ్ ఎస్. కుందన. కావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ముని మనస్విని, 8. జే నేహప్రియ, 7th ఐ. నేహప్రియ, 7th ఐ. బి అభినవ్, 7th ఐ. ఆశ్రిత్, 7th ఐ. టి జశ్వంత్, 7th ఐ. అంష్, 7th ఐ. పూజి, జతీష్ రెడ్డి, 3rd ఐ. 8th ఎస్. మహేశ్వర్, 8th ఐ. అఖిలేశ్వర్, 8th ఐ. డి గౌరీ, 8th ఐ. 8th ఐ. 9th ఎస్. ఎస్ కౌశిక. పి అమృత, నవనీత్, 9th ఐ.
Charita, 5th I. N. Tanvika, 6th S. Simha, 7th I. Ninth I. Srinidhi, 10th. Now it's time to invite our talented first rank P. Jitin, 2nd I. M. Chaitrika, 3rd S. Satvika, 4th I. M. Vardhini, 5th I. N. Tarunika, 6th S. B. Miduna Reddy, 7th I. P. Ishwari, 10th I. M. 581. పిల్లలకి స్టూడెంట్ అని, బెస్ట్ ఆల్రౌండర్ అని, బెస్ట్ అటెండెన్స్ అని చెప్పి, బెస్ట్ లీడర్ అని చెప్పి, బెస్ట్ హ్యాండ్ రైటింగ్, బెస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్, వివిధ కేటగిరీలో పిల్లలకు ప్రైజెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 92% అబోవ్ వచ్చిన వాళ్ళకి, 100% అటెండెన్స్ వచ్చిన వాళ్ళకి చాలా కేటగిరీలో అందరికీ కలిసి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంది. సో ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి రవీంద్ర స్కూల్స్ అధ్యక్షుల వారికి మరియు యాజమాన్యానికి, ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కృష్ణ గారికి మరియు టీచర్స్కి, మరి ముఖ్యంగా విద్యార్థులందరికీ శుభాశిష్యులను తెలియజేస్తూ, ఈ ప్రపంచంలో దేవాలయంతో సమానమైన ఆలయం ఏదైనా ఉంది అంటే విద్యాలయం మాత్రమే. వాళ్ళను బాధ్యతవంతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దుతూ ఎంతో క్రమశిక్షణతో విద్యలను నేర్పిస్తూ, ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ సమాజంలో నేటి కాలంలో గొప్ప గొప్ప విద్యావంతులు కూడా వారి యొక్క రోజువారీ జీవితంలో, వారి యొక్క జీవన ప్రమాణాలలో, వారి వ్యవహారాల్లో, వారి పెద్దలతో నడుచుకోవటం కానీ, తోటి మనుషులతో వ్యవహారం ఎలా చేయాలి, బాధ్యతావంతమైన పౌరులుగా ఎలా ఉండాలి అన్నది కొద్దిగా లోపిస్తుంది. కేవలం ధన సంపాదన, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం ఒక్కటే ఆలోచన చేస్తున్నారు. కానీ ఒక భవ్యమైన సమాజాన్ని ఎలా తీర్చిదిద్దాలి, డబ్బుతో పాటు సమాజంలో విలువలు ఎలా తీసుకొని రావాలి చాలా లోపించింది. కేవలం విద్య ఉంటే సరిపోదు, విద్యతో పాటు మన యొక్క మనసులో కూడా గొప్పవైనటువంటి గుణాలు కూడా ఉంటే ఆ విద్య అన్నది శోభిస్తుంది. అందుకే మనకు పెద్దలు కూడా చెప్పారు, విద్యా దదాతి వినయం, విద్యా వినయేన శోభతే అని. కాబట్టి పిల్లలకు విద్యతో పాటుగా మేము పిల్లలకు ర్యాంక్స్ ప్రకారం గిఫ్టులు ఇవ్వట్లేదండి, మూమెంటోలు, ప్రైజులు.
ఒక పర్సెంటేజ్ పెట్టి కొన్ని మార్కులు పెట్టి ఆ మార్కుల కన్నా ఎక్కువ సాధించిన వాళ్లకు ప్రైజులు ఇస్తున్నామన్నారు. అంటే కేవలం కాంపిటీషన్ లేకుండా వారికి కాంపిటీషన్ వెనుక ఉన్న మేమందరం ఒక గోల్ను రీచ్ కావాలి, అందరం క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళమంతా ఒకరినొకరు ద్వేషించకుండా వారు నిర్దేశించినటువంటి మార్కులను మేము చేరుకోవాలి అన్నటువంటి గొప్పగా ఆ రూపకల్పన చేయటం జరుగుతుంది. కాబట్టి పిల్లలు కేవలం విద్య మాత్రమే కాకుండా జీవితంలో క్రమశిక్షణ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనకు పెద్దలు చెప్తున్నారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇంట్లో తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి. తర్వాత ఇక్కడ విద్యాలయానికి వచ్చి గురువులకు నమస్కారం చేసి విద్యను మనం నేర్చుకోవాలి. తర్వాత మన తోటి విద్యార్థులలో కూడా ఒక గొప్ప సంబంధాన్ని మనం పెట్టుకోవాలి. అందరూ కలిసికట్టుగా మేమందరం ఒకటిగా చదువుతున్నాం, ఒకటిగా మేము సాధిస్తున్నాం, ఒకటిగా మేము మా యొక్క ఏదైతే క్లాస్లో ఉందో ఆ యొక్క లక్ష్యాన్ని చేరుతున్నాం అన్నట్లుగా మీరందరూ కలిసికట్టుగా ఈ యొక్క మీ జీవితాన్ని మాత్రమే కాకుండా సమాజాన్ని కూడా ఉద్ధరించేలా మీ యొక్క ఉద్ధరణలోనే సమాజ ఉద్ధరణ కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో గొప్పది ఏదైనా ఉంది అంటే విద్యనే. ఆ విద్య మాత్రమే మీరు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నా, మీ కుటుంబం ఉన్నా, కుటుంబం యొక్క పెరుగుదలకు కానీ, కుటుంబం యొక్క అభివృద్ధికి కానీ, కుటుంబం యొక్క పేరు ప్రఖ్యాతులకు కానీ, మీ యొక్క పేరు ప్రఖ్యాతులకు కానీ, మీ ఉద్యోగానికి కానీ, మీ భవిష్యత్తుకు కానీ ఏదైనా మూల కారణం ఉంది అంటే కేవలం విద్య మాత్రమే. మాట చెప్తాను, గది 4 గోడల మధ్య కష్టపడినట్లయితే 4 వీధులు తిరగాల్సిన అవసరం లేదు, కాన్వాస్ చేయాల్సిన అవసరం లేదు. పేరెంట్సే మా స్కూల్లో బాగుంది చేర్పించండి అనే మాట చెబుతారు. అదేవిధంగా చదువు చెప్పనప్పుడు 4 వీధులు తిరిగినా కూడా అడ్మిషన్లు రావు. ఈ కారణం చేతనే మేము అడ్మిషన్ల కోసం తిరగడం కానీ ఇంటికి రావడం కానీ జరగదు. ఇంతకంటే మించిన స్కూల్ మీకు ఎక్కడా లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా రాజీ లేని పోరాటం. 97లో ఏ విధంగా డిసిప్లిన్లో మేము జాగ్రత్తలు చేస్తున్నామో ఇప్పుడు కూడా అదే చేస్తాం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా డిసిప్లిన్లో ఎటువంటి రాజీ లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. చెప్పారు అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని విద్యార్థులు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలని నేను కోరుకుంటున్నాను. Annual Day is not just a cultural event, it is a mirror reflecting the journey of Sri Ravindra Educational Institutions throughout the academic year. It showcases not only the creativity of our students on stage, but also the consistent efforts behind classrooms, playgrounds and competitions. Ladies and gentlemen, Sri Ravindra Educational Institutions celebrating 29th Annual Day celebrations. We are proud to say that we are continuously celebrating 29th Annual Day with your love and support. Our Ravindra students have brought laurels to the school by achieving outstanding results in every academic year by securing top ranks and maintaining excellent board examination performance. Beyond academics, our Ravindra students are excelled in cultural competitions, science exhibitions and IIT Olympiads. Today's Annual Day is a celebration of all of these successes. A salute to hard work, discipline and determination. After applauding excellence in academics and achievements, it is now time to witness excellence in talent and performance. So, dear audience, be ready. Our Ravindra students are ready to take you on a journey of rhythm, expression and boundless energy. Our dance performance stands as a testament to creativity, teamwork and relentless practice. It mirrors not just an artistic excellence, but also the spirit of confidence and unity that our Ravindra institutions proudly nurtures. So, put your hands together, cheer at the top of your voices and let the energy flow from stage straight into your hearts. With great pride and pleasure, I invite our performers to take center stage. Let the music begin and let the dance speak.
subject